ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 2019లో 13వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య జనవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కాస్త చికాకులు, లేనిపోని వ్యక్తుల నుంచి అప్పులు చేయాల్సిన అవసరము, ప్రతిదానికి చికాకు పడడం లాంటివి కనపడుతున్నాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఇతరుల సహకారం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. బంధుమిత్రుల ఆగమము ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా ఏదో ఒక వ్యక్తి నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. కానీ అవసరానికి సరిపడేటువంటి ధనము చేతికి అందే అవకాశాలు ఇబ్బంది పెడతాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో సంబంధించినటువంటి పనులని కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చిన్న చిన్న కారణాల వల్ల పనులు వాయిదా పడేటువంటి అవకాశం, పోస్ట్ పోన్ అవ్వడం, ముఖ్యంగా మీ యొక్క ప్రమోషన్ కోసం కానీ డిపార్ట్మెంట్ టెస్ట్ లో ఏదైనా ప్రమోషన్, బదిలీలు లేదా ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మారాలనుకున్న వారికి పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా డిప్యుటేషన్ కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఒకంత ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. లేనిపోని కారణాల వల్ల పనులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పనులు వాయిదా పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి పై అధికారులతో మమేకమై ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారవచ్చును. విదేశీయాన ప్రయత్నాన్ని చేయవచ్చును. కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ధనాదాయము ఇప్పుడు ఇబ్బంది పెట్టినా మీరు చేసేటువంటి వ్యాపార సంబంధ విషయాల్లో మరో నెల మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు లాభాన్ని కలిగిస్తాయి. మంచి ఫలితాలు అందుకుంటారు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాత్రము ఫలితము కాస్త తారుమారే అవకాశం ఉంటుంది లేదా ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఏకాగ్రత పెంచుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. కాకపోతే లాంగ్విటీగా పెట్టండి. అనగా కొన్ని నెలలు వరకు అలాగే స్థిరమైనటువంటి షేర్ మార్కెటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వండి. వెంటనే లాభాల కోసము షేర్లు అమ్మడము, కొనడము రెండు కూడా నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది. మాతృ సంబంధపు వర్గీయుల నుంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుపరుచుకునేటువంటి అవకాశాలు. ఆకస్మిక ప్రయాణంలో చికాకు ఉన్నప్పటికీ కూడా అయిన వారు తోడుగా ఉన్నందువల్ల ప్రయాణం సాఫీగా సాగుతుంది. తప్పకుండా ప్రయాణ సాఫల్యత పొందే అవకాశం బలంగా ఉంటున్నాయి. ప్రభుత్వ, రాజకీయ, చిత్రకళా పరిశ్రమ లేదా కళాకారులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు వారం మధ్య తర్వాత ప్రారంభమవుతుంది. అనగా 16వ తేదీ నుంచి మాత్రమే మీకు అనుకూలవంతమైనటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఆర్థిక లాభాలు కూడా మెండుగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా చెప్పబడుతోంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో ఒక ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా మీకు ఈ వారంలో తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతికూల ప్రభావాలు తగ్గిపోయి అనుకూలంగా మరలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా దేవాలయ సందర్శన, మొక్కుబడులు తీర్చుకునేటువంటి అవకాశం, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక విషయాన్ని హెచ్చరికగా చెప్పబడుతోంది. మద్యపానము సేవించినటువంటి వ్యక్తి వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కకపోవడం మంచిది. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకొని వారితో ప్రయాణించేటువంటి అవకాశం ఉంచుకోండి. మద్యం మత్తులో మీ యొక్క వాహనం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క కక్ష సాధింపు చర్య కూడా జరిగే అవకాశం కనబడుతుంది. అది
17వ తేదీ ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆ రోజున జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనగా మిమ్మల్ని లంచగొండులుగా పట్టించాలి అన్నటువంటి ఒక కక్ష సాధింపు చర్య ఎక్కువ కనబడుతుంది. అటువంటి విషయాలు జాగ్రత్త ఉండండి. లంచగొండులుగా మారకండి, లంచాలు పుచ్చుకోకండి అన్న విషయాన్ని గుర్తించండి. చాలా జాగ్రత్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా వీసా సంబంధ సమస్యలని తొలగిపోతాయి. అనుకూలవంతమైన స్థిర ఉద్యోగము, స్థిర ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం, చాలా ఉత్సాహవంతమైన శుభవారంగా చెప్పబడుతుంది. ఈ వారంలో మీరు 13, 14, 15, 16 13, 14, 15, 16 4 రోజులు కూడా 7 అంకెను అదృష్టంగా భావించండి. 18, 19 2 రోజులు కూడా 5, 3 అంకెలను అదృష్టంగా భావించి మీ శుభమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.